సో మీరు అమెరికాలోనే నివసిస్తున్నారు, అక్కడే మీరు స్టేయింగ్గా రిసైడింగ్ దేర్ కదా, అమెరికన్ సిటిజన్ అయిపోయారు కదా. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా మనకున్న టెక్నాలజీ, మొబైల్, టెక్నికల్ ఈ గాడ్జెట్స్ వీటిని దృష్టిలో అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ముందు కలపటము, ఈ ఆటల వైపు తీసుకురావటము, అన్ని జనరేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ తెలుగు భాషను అందరూ గుర్తు చేసుకోవటం, ఆ మాధుర్యాన్ని పొందడం చేస్తూ తర్వాత మిగతా భాషలకు కూడా దానికి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మిగతా భారతీయ భాషల్లో కూడా వెళ్ళాలని మీ ఉద్దేశం. తప్పకుండా మిగతా భాషలు కూడా వెళ్తాం. అయితే మీరు ఇందాక అడిగి నేను పూర్తిగా జవాబు ఇవ్వలేదు సార్. ఇప్పుడు తెలుగు ఈ నేర్చుకోవడం వల్ల ఏంటి యువతకి ఉపయోగం ఏంటంటే కెరీర్ పరంగా ఒకటి, ఇప్పుడు ఆ పాత మన పురాణాల్లోనూ వేదాల్లోనూ చెప్పిన పుస్తకాల్లోనూ స్ట్రాటజీస్ అవి తెలుసుకోవడం, నేర్చుకోవడం, నాలెడ్జ్ బిల్డింగ్ ఒకటి అయింది. అదేసరికి నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఇండియన్ కంపెనీస్కి కానీ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగే నడుస్తుందని అందరూ మెకెన్జీ వాళ్ళు కూడా టాప్ 5లో మనమే ఉంటున్నాం. ఇది ఉంటే దీనికి నేటివిటీ, లోకలైజేషను, ఈ మధ్య మోడీ గారు చెప్పినట్టుగా కూడా లోకలైజేషను, నేటివిటీ, మేక్ ఇన్ ఇండియా, వీటన్నిటి మీద మనమే కాదు ప్రపంచం కూడా దృష్టి సారిస్తాం. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ కూడా తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇలా చేసినప్పుడు ఈ నేటివిటీ అవి చేయాలంటే టూల్స్ అన్నీ కూడా నేటివ్గా ఉండాలి. అందుకనే ఇప్పుడు గూగుల్ టూల్స్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో వర్డ్ డాక్యుమెంట్ ఏదో రాస్తున్నారు, ఇండిజినస్గా కావాలి. మీరు ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు ఏమవుతుంది, చిన్న తప్పు రాస్తే ఆటోమేటిక్గా మెషిన్ వెనక్కి వచ్చి నువ్వు తప్పు రాస్తావు స్పెల్లింగ్ కరెక్ట్ చేస్తుంది, గ్రామర్ రాస్తే గ్రామర్ కరెక్ట్ చేస్తుంది, సినోనిమ్స్ చెప్తుంది, యాంటోనిమ్స్ చెప్తుంది. వీటన్నిటికీ టూల్స్ కావాలి, తెలుగులో కూడా కావాలి. మనం సరిగ్గా చాలా పొరపాట్లు చేస్తాం, తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. చెప్పారు అమృతమైన ఇది పెట్టడం. అలాగే సంస్కృత పదాలు వాడతాం. అదేంటి నువ్వు అచ్చ తెలుగు ఆర్టికల్ రాస్తున్నావు కదా, ఇక్కడ సంస్కృతం వాడుతున్నావు ఏంటి, ఇదిగో తెలుగు పదం దానికి అని మనకు ఆటోమేటిక్గా మెషిన్ చెప్పగలగాలి. వీటన్నిటికీ టూల్స్ కావాలి. ఈ టూల్స్ ఎవరు చేయగలుగుతారు, భాష తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. సో ఇదే ఇప్పుడు ఈ మన యూత్ ఇవి నేర్చుకుంటూ, ఈ ఆటలు ఆడుతూ ఇవి నేర్చుకుంటూ, వీళ్ళే ఒకవేళ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళు ఇంజనీరింగ్లు అవి చదివి చేసుకుంటే, కంప్యూటర్ ప్రోగ్రామ్లు చేసుకుంటే, ఇదే గూగుల్ వాళ్ళు, ఇదే ఫేస్బుక్లో మెటా కంపెనీల వాళ్ళు వీళ్ళకి $1,00,000 ఇచ్చి వీళ్ళని తీసుకుంటారు ఇవి చేయడానికి. అలాగే ఏఐ ప్రోగ్రాములు ట్రైన్ చేయడానికి, దాన్ని ట్రైనింగ్ మోడల్స్ అంటారు, LLMs. అవి ట్రైన్ చేయాలంటే వాటి క్యూరేటెడ్ కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే అర్థం కావాలంటే భాష తెలియాలి. ఈ భాష తెలిసిన వాళ్ళకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుంది. తెలుగులో ఇది మళ్ళీ చెప్తాను, తెలుగు నాకు వచ్చు, నేను తెలుగు ప్రోగ్రామింగ్ వచ్చు, నాకు కంప్యూటర్ సైన్స్ చదివాను, తెలుగులో నాకు చాలా బాగా వచ్చు, నాకు తెలుగు బాగా వచ్చు అని రెజ్యూమేలో రాసుకునే రోజులు వస్తాయి మళ్ళీ మనకి. ఎందుకంటే దట్ ఈస్ దర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఫ్యూచర్ అంతా అదే అవుతుంది. ఎందుకంటే మార్కెట్, మన విపరీతమైన మార్కెట్ ఉంది. ఓకే, ఎన్నో రకాల, కొన్ని వేల రకాల, వందల రకాల టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ బిల్డ్ చేయడానికి వీళ్ళంతా పనికొస్తారు. మీ బిగ్గర్ విజన్ ఏంటి సార్? బిగ్గర్ విజన్ మనం ఒక 2 పీరియడ్స్ని మనం కోల్పోయామండి. గత 30, 40, 50 ఏళ్ళగా ప్రాబ్లీ మనం ఒక 2 పీరియడ్స్ నేను అనుకోవడం కోల్పోయాం అనిపించింది. ఒకటి వేదిక్ పీరియడ్లో మనకి చెప్పిన పుస్తకాల నుంచి వాటికి వచ్చే వాల్యూస్ కానీ ఇవి కానీ మనం కొంచెం దూరం అయ్యాం వాటికి. 2 హిస్టారికల్ పీరియడ్. ఓకే, మీరు కృష్ణదేవరాయలనండి, గుప్తులోనండి, చాణక్యుడనండి, ఆ పీరియడ్స్లో వాళ్ళు రాసిన గ్రంథాలు, వాటి విలువలు పోయి ఏదో ఏంటి భూమికి ఆర్యభట్ట సున్నాను కనిపెట్టిన వాడే పెట్టాడు. అలాగే భూమికి సూర్యుడికి దూరం ఎంత అంటే మన వాళ్ళు మీటర్లకి దగ్గరగా చెప్పేశారు. మోడర్న్ సైన్స్లో మొన్న వచ్చాయి ఇలాంటివన్నీ. అంటే ఏంటి, మనం ఒక 500-600 ఏళ్ల క్రితం మనం చేసిన సైంటిఫిక్ అడ్వాన్సెస్ అని కోల్పోయాం. మనకి భాష మీద పట్టు లేక, వాట్ ఎవర్ రీజన్స్, మన సపరేషన్ అనండి, డిఫరెంట్ ఇండిపెండెన్స్ లేకపోవడం, అవన్నీ కూడా రివైవల్ కావాలి. 2 పీరియడ్స్లోంచి కూడా మనకి రివైవల్ కావాలి. అది వస్తుంది, అది మెల్లగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి ఐరన్ ఇస్ హాట్. ఇప్పుడు ఇలాంటి వాటికి మనం ఈ టూల్స్ ఇస్తే, ఈ గేమిఫికేషను టూల్స్, ఇలాంటి టూల్స్ ఇస్తే ఆ రివైవల్ వచ్చి మనం డెఫినెట్గా ప్రపంచానికి మనం చాటి చెప్పగలిగే లెవెల్లో ఉన్నాం ఆల్రెడీ. అయితే వాటిని మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ప్రిజర్వ్ చేసుకోవాలి, యూత్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇవన్నీ వీళ్ళందరూ ప్రిజర్వ్ చేసి ఇంకా మనం డిజిటల్ మీడియంలో కూడా వీటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా పైకి వస్తుంది అన్నది నా విజను. దానికి లిపి.గేమ్ ఒక చిన్న ప్రాజెక్ట్ కింద మొదలెట్టాం, సరదా కోసం చేసాం. స్టార్ట్ చేస్తే ఇదే ఇప్పుడు నా కంప్లీట్ 100% వెకేషను మొత్తం ఇదే అయింది. వెకేషన్ అదే. సో ఈ లిపి.గేమ్ అనేది ఒక మహానిర్మాణం చేస్తారు. అందులో ఇదంతా అన్ని రకాలుగా మీకు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఒక పెద్ద నిర్మాణం జరుగుతుంది. అంతే కదా? అంతే అండి. ఇంకేమైనా ఉన్నాయా మీ ఆలోచనలు చెప్పాలనుకున్నాయి? లేదండి, నా పరంగా అయితే నేను కోరేది ఏంటంటే
అందరూ కూడా ఏవో చదువుతూ ఉంటాం, ఇప్పుడు ఏవో సభల్లోకి వెళ్దాం, చూస్తాం, మెసేజ్ చూస్తాం, ఏదో భాషను ఇంప్రూవ్ చేయాలి, తెలుగుని ఇంప్రూవ్ చేయాలి, ఇది అంటారు. అంటే అనడం దాకా బాగానే ఉంది, కానీ కార్యాచరణలో పెట్టాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడండి. సరదాగా ఇలాంటివి అయినా చేసుకుని తెలుగులో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి. మనం తెలుగు నాకు రాకపోవడం గొప్ప అనే రోజుల నుంచి ఇది తెలుగులో ఇది నేను చేశాను అనే రోజులు వస్తాయి. అది రావాలి. కెరీర్ పరంగా కూడా వాళ్ళకి అవకాశాలు వచ్చి లుక్రేటివ్గా కెరీర్ గానే వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు గర్వంగా తెలుగు నేర్చుకుంటారు, పోటీ పెరుగుతున్నారు, పోటీ పెరుగుతుంది. అలాగే పెద్దలు కూడా ఇప్పుడు కెరీర్ లెక్క లేకుండా పోనీ రిటైర్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. లేకపోతే కంపెనీలు డిఫరెంట్ కంపెనీస్లో సీఈఓలు అవ్వచ్చు, సినిమా యాక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు. వాళ్ళు ఈ తెలుగులో ఇది చేశానని గర్వంగా చెప్పుకునే రోజు ఫీల్ ఫ్యాక్టర్ వస్తుంది. అది వస్తే ఆటోమేటిక్గా యూత్ కూడా ముందుకెళ్తుంది. దానికి ఈ లిపి డాట్ గేమ్ ఒక చిన్న పరికరం. లిపి డాట్ గేమ్ ఆడేవాళ్ళు ఎవరైనా ఆడుకోవచ్చు, రూపాయి వాళ్ళేం పే చేయక్కర్లేదు, ఫ్రీ. ఆడుతున్నప్పుడు తృప్తి. మనం ఇటు సరదాగా ఆట ఆడుతున్నాం, భాషను ముందుకు తీసుకెళ్తాం, సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నాం సార్.